హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ 6 స్కీమ్ ఉంది కదా. సో అందులో మనకి ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి అయితే ఒక వీడియో చేయమన్నారు. సో దాని గురించి ఇలా టాపిక్ అనమాట. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేసినా సరే మీకు ఏదో ఒక డౌట్ అనేది వస్తుంది మళ్ళీ. సో ఇది స్కీమ్కి రిలేటెడ్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ అందరూ అడుగుతున్న డౌట్ ఏంటంటే మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏజ్ లిమిట్ ఎంతవరకు అన్నది. సో ఈ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే కన్నా ముందు మీకు అయితే ఒక విషయం చెప్పాలి. ఈ పథకం గురించి అయితే ఎక్కడ కూడా 100% ఇంకా ఇదే ఎలిజిబిలిటీ, ఇవే సర్టిఫికేట్స్ ఉండాలి ఇదే అని చెప్పేసి ఎక్కడ కూడా ఇంకా 100% చెప్పలేదు. సో మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేనైతే మీకు చెప్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 59 వరకు అని చెప్పారనమాట. అండ్ అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు పెడతారు కన్నా ఇంకా ఈ పథకం గురించి మనకి నెక్స్ట్ మంత్ చెప్తారనమాట. సో ఎలా వస్తాయి, లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎంతమందికి వస్తుంది, ఇవన్నీ నుంచి డీటెయిల్గా అయితే మనకు చెప్తారు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. అండ్ అలాగే ఈ పథకం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలకి వస్తుందంటే ఈ పథకం అయితే ఇంట్లో ఒక్కరికే వస్తుందన్నమాట. సో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరిలో ఒకరికి వస్తుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పథకం వస్తుంది కదా అని చెప్పి. అది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ అనమాట. అది కూడా సేమ్ మనకి అమ్మఒడి స్కీమ్ లాగా. సో అందులో మనకు అలా ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే వస్తుంది ఈ స్కీమ్. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్, ఈ పథకంలో లైక్ ఎంత డబ్బులు వస్తాయి ఈ స్కీమ్కి? 1500 అనమాట. సో చాలామందికి తెలిసిందే, ఇది మంత్లీ మనకి 1500 అయితే వస్తుంది ఈ స్కీమ్ అనేది. సో నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్కీమ్కి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటారనమాట. సో దాని గురించి నేను ముందే చెప్తే మీరైతే ఎవరికైతే ఇంకా డాక్యుమెంట్స్ అనేవి లేవో సో వాళ్ళైతే త్వరగా అరేంజ్ చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను కదా, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.